హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఈ నెల 29న విడుదల చేయడానికైతే మనకు సిద్ధంలో అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు రేపటి నుండి మీ యొక్క ఇళ్ళకు అధికారులు అయితే వస్తున్నారండి. తప్పనిసరిగా మీరు ఈ 4 పత్రాలు అనేవి కంపల్సరీగా అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి. ఆ 4 పత్రాలు ఏంటి? సో ఒకవేళ మీకు ఈ 4 పత్రాలు మీరు చూపించకపోతే దానికి సంబంధించి మీకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి రియాక్షన్ ఏమొస్తుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు ఇచ్చేదానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారు. ఆ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. సో దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుతో మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా, అలాగే మీకు డబ్బులు ఈ 2500 రూపాయలు ప్రతి నెల అందుతాయో లేదనేది అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి సో ఎవరైతే మహిళలు తెలంగాణలో మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి నెల 2500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే మనకు ఈ 2500కి సంబంధించి చాలామంది ఏంటంటే రేషన్ కార్డులు ఉన్నవారు, రేషన్ కార్డులు లేనివారు, సో ఎలాంటి ప్రూఫ్ లేకున్నా కానీ ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసేసారండి. సో మనకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మనకు దాదాపు ఎక్కువగా అప్లై చేసినటువంటి గ్యారెంటీ ఏదైతే ఉందో సో ఆ గ్యారెంటీ పేరే మహాలక్ష్మి పథకం. సో మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ఏదైతే 2500 రూపాయలు అందుతాయో సో దీనికే చాలామంది అయితే అప్లై చేశారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకేంటంటే రేపటి నుండి అధికారులకు సంబంధించి సర్వే అనేది చేపట్టబోతున్నారండి. అధికారులు సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జెన్యున్గా వాళ్ళు అప్లై చేశారా లేదా, వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా, లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, సో ఎలాంటి ప్రూఫ్ అన్న ఉందా లేదా, వీళ్ళు ఓన్లీ ఏదో నామకే వాస్తేలాగా అప్లై చేసేసి సో అప్లికేషన్లు ఇచ్చేసారా, సో దీనికి సంబంధించి సర్వే అనేది కండక్ట్ చేయబోతున్నారండి. సో మనకు రేపటి నుండి అధికారులు వచ్చిన తర్వాత సో మీరు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీ దగ్గర మొట్టమొదటిగా అడిగేది తెలంగాణ వాసులు అయితే కనుక తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది అడుగుతారు. రేషన్ కార్డు లేని పక్షంలో మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆధార్ కార్డు లేకపోయినా కానీ మీ దగ్గర లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ, పాస్పోర్ట్ ఉన్నా కానీ, సో ఎలాంటి ప్రూఫ్ అయినా ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రూఫ్ ఎందుకు చూపించాలంటే, మీరు తెలంగాణలో పుట్టిన తెలంగాణ వాసి ఉంటేనే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2500 రూపాయలు అయితే మీకైతే అందుతాయండి. ఒకవేళ మీరు ఎలాంటి ప్రూఫ్ చూపించలేదనుకోండి, సో అలాంటప్పుడు మీకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అందవు. తప్పనిసరిగా మీరు ఒకవేళ చూపించి మీరు అప్లై చేసుకొని ఉంటే కనుక మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదని ముఖ్యంగా గమనించుకోండి. ఒకవేళ చాలామంది ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని చూసుకోకుండా సో డైరెక్ట్గా అప్లై చేసి అలాగే వదిలేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఫైనల్గా వాళ్ళకి డబ్బులు రాకపోవడము, సో రిలీజ్ చేసినా కానీ బడ్జెట్ డబ్బులు అనేది రావు. సో అలా కాకుండా మీరు తప్పనిసరిగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే నో ప్రాబ్లం, మీకైతే ప్రాబ్లం లేదు. ఒకవేళ లేని వారు ఉంటే కనుక దానికి సంబంధించి మీరు ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు సరి చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.